ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో కేవలం నీటిలో కాలుష్యం వల్లనే అక్కడ కిడ్నీ సమస్యలు ఎక్కువ వచ్చాయన్న వార్తలు మనకు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఉద్దానం లాంటి ప్రాంతాల్లో కిడ్నీ సమస్యలు పెరగడానికి నీటి కాలుష్యమే కారణమన్న ఊహలు ఉన్నాయి. దాని గురించి కొద్దిగా వివరిస్తారు. అసలు ఉద్దానంలో ఏం జరిగింది, అక్కడ కిడ్నీ సమస్యలు ఆ స్థాయిలో పెరగడం గల కారణాలు ఏంటని మీరు భావిస్తారు? అంటే ఐ డోంట్ హ్యావ్ ఫస్ట్ హ్యాండ్ రిపోర్ట్ అబౌట్. మామూలుగా ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా వాటర్లో హెవీ మెటల్స్ ఏమైనా ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు అక్కడున్న పబ్లిక్ అంతా ఎవరైతే హూ ఆర్ కన్జ్యూమింగ్ ఆ సాయిల్లో ఉన్నటువంటి వాటర్ ఏదైతే వస్తుందో అది దాని మీద నెగిటివ్ ప్రభావం కిడ్నీ మీద చూపించే అవకాశం ఉంటుంది. సో అటువంటప్పుడు వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద ప్రాబ్లం, ఏ యొక్క మెటల్స్ హెవీ మెటల్స్ ఎక్కువ ఉన్నాయి, ఏవి ఎక్కువ పొల్యూట్ అవుతున్నాయి, అటువంటి ఆ పొల్యూటింగ్ మెటీరియల్స్ ఏంటని ఐడెంటిఫై చేయగలిగితే మనం అటువంటి దగ్గర అంతా కూడా మామూలు పబ్లిక్ తీసుకునేటువంటి వాటర్ని ప్యూరిఫై చేసి వాళ్ళు హెల్తీగా ఉండేట్లు చేయొచ్చు. ఈ హెవీ మెటల్స్ ఇటువంటి ప్రోడక్ట్స్ నాట్ ఓన్లీ విత్ వాటర్ త్రూ ఫుడ్ కూడా మనకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అటువంటి జాగ్రత్తలన్నీ కూడా అట్ దట్ లెవెల్ మనం ఏంటంటే మినరల్ టెస్టింగ్ కానీ, సాయిల్ టెస్టింగ్ కానీ, వాటర్ టెస్టింగ్ కానీ ఇవన్నీ చేసుకొని ప్రివెంటబుల్ కాజెస్ అక్కడ ఏమైనా ఉంటే దాన్ని మనము నివారించవచ్చు. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.